హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా ఉత్కంఠతో వెయిట్ చేస్తున్న మూవీ ఎన్బికే 109. ఈరోజు ఆ మూవీ గురించి మనతో చర్చించడానికి సీనియర్ సినీ క్రిటిక్ అండ్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాడమ్మా. సో నందమూరి బాలకృష్ణ గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ఏంటో ఆయన మాట వింటేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఆయన పేరు విన్నప్పటికే మనకి ఇప్పటికీ కూడా ఏ పబ్ అయినా, ఏ సినిమా అయినా, ఏ థియేటర్ అయినా, ఏ ఈవెంట్తో సంబంధం లేకుండా ఒక్క వేడుక జరుగుతుందంటే అక్కడ బాలకృష్ణ గారి పేరు డెఫినెట్లీ వినిపిస్తుంది. ఆయన పేరుకున్న ఫీలింగే అది అనుకుంటా. సో మనకి రీసెంట్లీ తెలిసిన విశేషం ఏంటంటే ఎన్బికే 109 రిలీజ్ చేయబోతున్నారు అనేసి. ఆ ఫస్ట్ పోస్టర్ లుక్ అయితే రిలీజ్ అయింది. సో అందులో ఒక పాత ట్రంక్ పెట్టెలో మందు బాటిల్, ఇంకా సిగరెట్ ప్యాకెట్స్, డబ్బు, ఇంకా కొన్ని మారణాయుధాలు, గొడ్డలి ఉన్నాయన్నమాట. దీని గురించి ఇదేదో యాక్షన్ ఫిల్మ్ అన్నట్టు అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మీరేమంటారు దీని గురించి? అంటే బాలయ్య బాబుతో ఏ సినిమా చేసినప్పుడు కూడా యాక్షన్ సినిమా అయితేనే బాగుంటుందమ్మా. ప్రతి సాఫ్ట్గా ఉండేది బాగుండదు, లేదా ఫుల్ లెంత్ కామెడీ అయినా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సమరసింహారెడ్డి తర్వాత నరసింహనాయుడు కానీ, దీని పేరు అఘోర కానీ, ఈ సినిమా చూసుకున్నట్లయితే ఏ సినిమా సరే యాక్షన్ పిక్చర్లే బాగా వర్కౌట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ మన వైన్ అండ్ ఉమ్మన్ ఇవన్నీ మన వైన్ అండ్ మనీ ఇవన్నీ కూడా మరి యాక్షన్ కోసమే అంటే సింబాలిక్గా చూపించబడినటువంటి బొమ్మలు అన్నమాట. వైన్ అంటే ఏమిటి, ఒక మాఫియా గ్యాంగ్ ఏదో ఉంటుంది, డబ్బు మాఫియా గ్యాంగ్ ఏదో ఉంటుంది. ఇలాగా తర్వాత ట్రంక్పేటలో ఉంటాయని చెప్పారు. అంటే ఇక్కడ సింబాలిక్గా చూపించడం అన్నమాట. ఆయన డెఫినెట్గా బాలయ్య బాబుది ఈ మధ్యకాలంలో వరుసగా ఏ సినిమా వచ్చినప్పుడు కూడా అది ఏంటంటే డిసప్పాయింట్ చేయటం లేదు. ఎలాగంటే మీరు గమనించినట్టయితే వాల్తేరు వీరయ్య చాలా మంచి పేరు వచ్చింది, ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. కానీ వీరసింహారెడ్డి సినిమా కలెక్షన్స్ దానికంటే తక్కువ వచ్చింది, కానీ పేరు వాల్తేరు వీరయ్య కంటే ఎక్కువగా ఉంది. మరి దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే మన వీరసింహారెడ్డి సినిమాకి బాలయ్య అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. అది లాస్ట్ సంక్రాంతికి ఈ మూవీ ఎన్బికే 109 మన బాబీ కొల్లి చేస్తున్నారు బాలకృష్ణ గారితో. లాస్ట్ సంక్రాంతికి బాలయ్య గారికి పోటీగా వాల్తేరు వీరయ్య మూవీ జరిగింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ఈయన ఇప్పుడు మూవీ చేయడం అనేది కొంచెం విశేషం అనే చెప్పుకోవాలి. సో మరి బాలయ్యకి ఈయన హిట్ ఇస్తారంటారా లేకపోతే ఏంటి? అంటే బాలయ్య బాబుకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది కదమ్మా. ఎప్పటి నుంచో సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. సంక్రాంతి అంటే బాలయ్య బాబు సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది, అందులో సందేహం లేదు. ఎలాగ హిట్ అవుతుందంటే బాలయ్య ఫ్యాన్సే హిట్ చేస్తారన్నమాట. అందువల్ల దీంట్లో అంటే సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఎవరు బరిలో దిగినప్పుడు కూడా ముందు ఫస్ట్ ప్లేస్ మాత్రం బాలయ్య బాబుదే ఉంటుంది. అది సో ఈ మూవీ బాలయ్య బాబు గారికి మరొక అంటే 109 మూవీ కాబట్టి సో వీళ్ళు ఏంటంటే యాక్చువల్లీ ఎవర్ గ్రీన్ హీరోస్ అని మనం చెప్పుకుంటుంటాం. ఎంత ఏజ్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు తీసే ప్రతి మూవీ హిట్ అవుతూనే ఉంటుంది. మూవీతో సంబంధం లేకుండా జనాలు హిట్ చేస్తుంటారు. సో ఈ మూవీ అఖండాన్ని బీట్ చేస్తుందా ఆర్ బీట్ చేయలేకపోతుందా? అఖండ కంటే బాగా ఆడుతుందమ్మా ఈ సినిమా. అఖండలో మీకు ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. అఖండ క్యారెక్టర్ గారి మొన్న సక్సెస్ కాకపోయినట్టయితే సినిమా ఫ్లాప్. కానీ అఖండ సినిమాలో అఘోర ఆ పాత్ర జనంకి బాగా లైక్ అయింది. ఆ గెటప్లో బాగా సరిపోయాడు. ఒకవేళ పొరపాటున ఆ గెటప్లో అందంగా ఉన్నాడు, అఘోరగా ఉండి బాలకృష్ణ అందంగా ఉన్నాడు. అదే కానీ ఆ గెటప్ కొంచెం దెబ్బతీసింది అనుకోండి, సినిమా దెబ్బతినేసేది అన్నమాట. అందువల్ల ఏ సినిమా అయినా దానికంటే ఇదే బాగుంటుంది డెఫినెట్గా. అంటే ఆయన తాలూకు మైండ్ గేమ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ దెబ్బ తినకుండా సినిమాలు తీస్తారు. అది అఖండ, వాల్తేరు వీరయ్య, ఎన్బికే 109 ఈ పోస్టర్స్ చూసుకుంటూ వస్తే అన్నీ కూడా యాక్షన్లోనే ఉన్నాయి. ఎందుకని బాలకృష్ణ గారు వేరే జనర్ తీసుకోవట్లేదు? అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే
ఆయన పక్కన యాక్ట్ చేసే హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ చిన్నపిల్లల హీరోయిన్స్ లానే ఉంటారు. అవును. సో మరి యాక్షన్ హీరోయిన్ రోల్ తక్కువ అయిపోద్ది ఏ మూవీలో అయినా సరే. బాలకృష్ణ గారిని మొత్తం మూవీ అంతా ఉంటుంది. వేరే జనర్ ఎందుకు తీసుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది ఇప్పుడు మీకు బాలకృష్ణకి ఒక దాన్ని ఏమంటారు, ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే అలా ఉంటే సినిమా హిట్. బాలకృష్ణతో యాక్షన్ పార్ట్ ఉంటే హిట్ సినిమా, బాలకృష్ణతో ఒక సెంటిమెంట్ ఉంటే హిట్, బాలకృష్ణతో మంచి పాటలు డ్యాన్సులు ఉంటే హిట్. బాలకృష్ణకి పాటలు అంటే మరి ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. అందువల్ల ఆయనకి ఏది ఇంట్రెస్ట్గా ఉంటుందో, ఏదైతే లైఫ్ ఇచ్చి చేయగలుగుతాడో ఆ సినిమాకి బ్రహ్మాండంగా చూసే జనాలు వస్తారన్నమాట. అందువల్ల రిస్క్ తీసుకోరు. కామెడీ చేసిన బాగానే ఉంటుంది, యాక్షన్ పార్ట్ చేసిన బాగానే ఉంటుంది, బాబీ డైరెక్షన్ అయినా బాగానే ఉంటుంది, బోయపాటి శ్రీని డైరెక్షన్ అయినా బాగుంటుంది. హీ ది డైరెక్టర్స్ ఆర్టిస్ట్. అందువల్ల డైరెక్టర్స్ కూడా బాలకృష్ణ మిగతా ఆయన చెప్పడం జరగదు. ఆ డైరెక్టర్స్ ఏం చెప్పారు దాన్ని వినే పద్ధతిలో ఉంటాడు కానీ చెప్పడు అన్నమాట. అదో చాలామంది పెంచుకుంటారు. ఆయనలో ఉన్నటువంటి గొప్ప సంస్కారం ఏంటంటే వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చింది అది. వాళ్ళ నాన్న అంతే ఎంత చిన్నవాళ్ళు చెప్పినప్పుడు కూడా అలాగ వంగొని, అంటే మామూలు చేతులు కట్టుకొని ఒక స్టూడెంట్ లాగా వింటాడు. డైరెక్టర్ చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అవుతాడు. అందువల్ల బాలకృష్ణతో సినిమాలు చేయడం చాలామందికి చాలా ఇంట్రెస్ట్. అదే కొంతమంది ఉన్నారు, పేర్లు ఎందుకు లేండి, ఆ కెమెరా వేసుకోవయ్యా, అకేలా టాప్కి వెళ్ళావా, ఒకసారి కిందరా, లేకపోతే ఉండు, ఒకసారి మొత్తం హాఫ్ సర్కిల్ రౌండ్ చేయు, అలాగా కెమెరా ఆపరేషన్ కూడా వీరే చెప్పేస్తారు. చెప్పినప్పుడు ఆ పక్కనకి కుర్చీలో కూర్చొని అలోమని ఆయన ఏమనుకుంటాడు, ఆ కెమెరా స్టార్టింగు ఫినిషింగు ఆపరేషను అంతా డైరెక్టర్ చెప్పాలి. డైరెక్టర్ తాలూకు ప్రస్తావన లేకుండా ఎవరో హీరో గారు సైడ్ హీరో చెప్పినట్లయితే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. అందువల్ల బాలీబాబుతో సినిమా చేయడానికి ఎక్కువ మంది ఆశపడతారు. అది సో ఏదేమైనప్పటికీ ఈ మూవీ NBK 109 అయితే హిట్ అవ్వాలని మనం కోరుకుందాము. డెఫినెట్గా హిట్ అవుతుంది. బాలీబాబులో ఉన్న గొప్పతనం అది. అంటే పూర్తిగా ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు యాంకర్గా వచ్చావు, నీ ఇష్టానికి వదిలిపెట్టేసినట్టయితే నువ్వు ఇది నాది అనుకొని చేస్తావు. అలా కదా, అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా తిరగాలి, ఇలా నవ్వాలి, ఇలా చూడాలంటే నువ్వేం చేస్తావు నా పొంద. అందువల్ల సంపూర్ణమైన స్వేచ్ఛ యాంకర్కి మన డైరెక్టర్కి ఇచ్చినప్పుడే డైరెక్టర్స్ కూడా బాగా చేస్తారు. ఇంతవరకు కూడా అన్ని సినిమాలు హిట్ అవడానికి ప్రధానమైన కారణం అదే. సో బాబీ కొల్లి అండ్ బాలకృష్ణ ఈ కాంబోలో వచ్చే మూవీ హిట్ అవ్వాలని మనం అయితే కోరుకుందాం సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.